కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రంలో ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు పాల్గొని వారి యొక్క నాయకునిపై వచ్చిన అవాంఛ వాక్యాలపై వెంటనే స్పందించి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ వారు కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి షబ్బిరెల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ షబ్బిరెల్లికి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా గౌరవనీయమైన పదవిలో ఉండి ఇలా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సరైనది కాదు అంటూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమగౌడ్, ఏఎంసీ చైర్మన్ పాతరాజు, మైనార్టీ అధ్యక్షుడు సలీం, ఉప సర్పంచ్ ప్రశాంత్, మాజీ ఉప సర్పంచ్ సాయినాథ్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మున్సిపల్ ఎలక్షన్లలో మన కామారెడ్డిలో ఈ బీజేపీ పార్టీని ప్రజలు తిరస్కరించగానే తనకు నిద్ర పట్టక గల్లీల పొందుతూ తిరిగేటప్పుడు ఎర్ల కుక్క కలిసినట్టుగా ప్రవర్తించి మరి మన కామారెడ్డి ముద్దుబిడ్డ షబ్బీర్ కోసం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అందరికీ తెలుసు. మచ్చలేనటువంటి మనిషి 45 సంవత్సరాలు రాజకీయంలో వేరే పార్టీలు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తను ఈ పార్టీ మారకుండా నమ్మిన కామారెడ్డి ప్రజల కోసం 2 సార్లు మంత్రిగా, ప్రతిపక్ష నేతగా మండలిలో, ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నటువంటి షబ్బీర్పై విమర్శలు చేయడం రమణారెడ్డికి సిగ్గుసేటు. ఎందుకంటే తన రాజకీయ గురువు. నువ్వు ఈరోజు షబ్బీర్పై విమర్శలు చేస్తున్నావు. మరి షబ్బీర్ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో నువ్వు జడ్పీ చైర్మన్గా చేసినావు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు నువ్వు అభివృద్ధి అడ్డుకుంటూ ప్రోటోకాల్ పేరిట నువ్వు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు. మరి రాజకీయంలో షబ్బీర్ గారు మరి అత్యున్నతమైన పదవులు 2 సార్లు మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ప్రభుత్వ సలహాదారుగా ఎందుకు ఇస్తారు? ఒక మచ్చలేనటువంటి మనిషి కాబట్టి తనను గుర్తించి అనేక పదవులు కాంగ్రెస్ పార్టీ కట్టబెడతా ఉంది. అటువంటి షబ్బీర్పై నువ్వు బిడ్డ రమణారెడ్డి నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే నిన్ను ఏ విలేజ్లో కూడా తిరగనివ్వమని గుర్తు చేస్తా ఉన్నా. ఇంతటి అవకాశం ఇచ్చిన మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుకు మరియు ఇక్కడికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే మరి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నేను గెలిపించింది ప్రజాసేవకు, మరి కామారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ మరి ముష్టి యుద్ధాలకు లేక చూసుకుందాం రమ్మని ప్రజలు గెలిపియలే. కానీ నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నీ గురువే షబ్బీర్. నువ్వు షబ్బీర్కి చేసిన మోసం అందరూ తెలుసు. ఆ రోజు నాడు నేను చెప్తున్నా, ఆ రోజు ఎంపీటీస్గా ఉన్నాం. ఎంపీ నీకు లోకల్ బాడీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఇదే నిజామాబాద్లో బీఫామ్ని చేతికిస్తే అక్కడ నామినేషన్ వేసి మరి మా ఎంపీటీస్లు అందరినీ మోసం చేసి ఆ రోజు బీఫామ్ అమ్ముకొని ఇదే ఇలా రంజిత్ రెడ్డి అంటున్నావు. రంజిత్ రెడ్డి మీకు చుట్టమే మాకు తెలుసు. అదే రంజిత్ రెడ్డి ద్వారా మీరు ఎన్ని కోట్లు తీసుకొని పారిపోయారో మాకు బాగా తెలుసు. ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరు మీరు. ఎందుకంటే ఎవరితో ఏ చెట్టు అయితే తిను సాధిందో ఆ చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టును కొట్టే ప్రయత్నం చేస్తున్నావు. రేపు ప్రజలు కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికే నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్న అంటున్నావు నువ్వు ఏమని, నేను ఒంటరిగా వస్తున్నాను, నన్ను ఎమ్మెల్యే వాళ్ళు గుర్తుపడతారు. ఓలయ్యా నేను తిరగకద్దన్నది తిరగెవరని అతను 10 కార్లు వేసుకొని తిరుగు, 20 కార్లు వేసుకొని తిరుగు, మన పోతుందా? కానీ మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు సెకండ్ క్యాడర్కు ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఊర్ల గ్రామాలలో ఎలక్షన్ అప్పుడే పార్టీల పద్ధతిలో ఉన్నారు ఇప్పటిదాకా. కానీ ఇవాళ నువ్వేమంటున్నావు? ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేస్తారో వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయమని చెప్తున్నావు. దాడి చేస్తే ఇలా ఏం కాంగ్రెస్ కార్యకర్తలు మరి వేరే ప్రజలు కూడా మరి
చేతులు ముడుచుకొని కూర్చుంటే వాళ్ళు ఎవరు లేరు. మరి వీళ్ళకు కూడా చేతులు ఉన్నాయి. అదే నువ్వు చేతులకు పని ఎట్లా చెప్తావు, మరి మేమే చేతులకు పని చెప్తే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం నీకు ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా నువ్వు అభివృద్ధి వైపే చూడు. కానీ ఇలా నేను నేర్చుకో. నిజామాబాద్లో తల్పా సూర్యనారాయణ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన ఏ రకంగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటుండు, ఎలా అభివృద్ధి చేస్తుండు నిజామాబాద్ అని నేర్చుకోవాలి తప్ప నాకు ఆ పార్టీ అంతా నాకు ఈ ప్రోటోకాల్ ఏంటని ప్రోటోకాల్. నీకు కావాల్సింది అభివృద్ధి. మాకు అభివృద్ధి చేయండి. అవును నేను అంటాను, నువ్వు 150 కోట్ల మేనిఫెస్టో ఎటుపోయిందని అడుగుతాను అంటారు. అడిగారా నువ్వు? ఆ రోజు అని చెప్పలేవా? ప్రతి ఊర్లో 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల వరకు తీసుకొని ప్రతి ఊర్లో రైతులకు కళ్ళాలు కట్టిస్తా ఉన్నావు. మరి ఏవేవి? మరి ఇలా స్మార్ట్ హాస్పిటల్ కట్టిస్తా ఉన్నావు, అది కట్టేయాలి. ఇలా అడిగితే మేము చేతులు మూడ్చుకోవాలి, నేను చేతులు పని చెప్తా ఉంటున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. నీకు అతి త్వరలోనే కామారెడ్డి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. కాబట్టి నీవు అటువంటి మాటలు మానుకోవాలి. ఎందుకంటే నువ్వు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో చాలా విరుద్ధం. నువ్వు అటువంటి మాటలు మానుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, మరి అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, మరి ఇక్కడ వచ్చిన సర్పంచ్లకు, మరి కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా నమస్కారం తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు నిజంగానే మరి ఆయన అన్నం తిని మాట్లాడుతుందా లేకపోతే ఇంకేం తిని మాట్లాడుతుందో తెలియదు. కాన్సెన్స్కి తండ్రి లాంటి వాడని చెప్పేసి ఎక్కడ చెప్పినావు నువ్వు? చట్టసభలలో చెప్పినావు. ఆ చట్టసభలలో చెప్పిన మాట నిన్నటి రోజున నీకు గుర్తుకు రాలేదా? మాట్లాడేటప్పుడు రెచ్చగొడుతున్నావు. నువ్వు రెచ్చగొడితే నీ ఎన్నుకున్న తొత్తులు రెచ్చిపోతారేమో, కానీ మా నాయకుడు ఏ రోజు మాకు అట్లాంటివి నేర్పియలేడు. చెప్పడు వినంగా నీకు బాగా తెలుసు. నువ్వే మాట్లాడినావు మా నాయకుడి గురించి. ఇయర్ కింద 1.5 ఇయర్ కింద మున్సిపల్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినావు? కాల్ చేసి అన్న మీరు ఇట్లా చెప్తున్నారు, మీరు అట్లాంటి వాళ్ళు కాదు అని చెప్పిరు. మరి ఆ రోజు మాట్లాడిన నోరు ఈ రోజు ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది? నీకు ఏం లాభం జరగలేదని మాట్లాడుతుంది. నువ్వే కదా మా నాయకుడి కోసం గొప్పగా మాట్లాడింది. మీరు అట్లాంటి వాళ్ళు కాదని చెప్పి మరి ఈరోజు నీకేం లాభం జరగకపోతే అట్లా మాట్లాడుతున్నావు. అరే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తే నాయకుడు అదే విధంగా తీసుకోవాలా. నువ్వు మున్సిపల్ చైర్మన్ నీ వర్గం కాలేదని చెప్పేసావు, నీ పార్టీ కాలేదని చెప్పేసావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు ఒక అన్న, నీకు అన్నతో సమానం నీకు. ఎందుకంటే ఒక తండ్రి సమానులైన వ్యక్తి. మీరేం మాట్లాడుతున్నారు? మీ నాయన కోసం గొప్పగా మాట్లాడతావు. మీ నాయన గొప్పడే కావచ్చు, మా నాయకుడికి నాకు గొప్పడే. ఏమన్నావు? దేమే రాజిరెడ్డి 100 ఎకరాలు ఎట్లా సంపాదించినావు మరి నీకు తెలియదా? నీకెట్లా వచ్చినాయి 100 ఎకరాలు? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి కొన్నావా? ఏం చేసుకున్నావు నువ్వు? ఎవరు సొమ్ముతో కొన్నావు? ఈ నాయన పేరు ఎంత గొప్పదో మా నాయకుడి పేరు నాకు అంతే గొప్పది. నువ్వు రానున్న రోజుల్లో గ్రామాలలో రెచ్చగొడుతున్నావు కదా, ఇప్పుడు మేము రెచ్చిపోతాం. నువ్వు ఎట్లా గ్రామాలలో తిరుగుతావుతా? నువ్వు రా, గ్రామాలలో చూస్తాం మేము. మాట్లాడిన వాళ్ళ మీద నా చేతి పని చేస్తా అంటావు. మరి నీ చేతి పని చేసినప్పుడు మా చేతి వస్తుంది అనుకున్నావా? అంతే స్పీడ్గా మా చేతికినగా పనిచేస్తుంది. నీ చేతి ఏ విధంగా అయితే పనిచేస్తుంది అని అనుకుంటున్నావో మా చేతి అదే విధంగా పనిచేస్తుంది. నువ్వు 2018 నుంచి నువ్వేమేమి చేసినావు మా దగ్గర లేవా? దానికంటే బిఫోర్ ఏం చేసినావు మా దగ్గరికి లేదా? నిజామాబాద్ జిల్లా పరిషత్ పోతే మీ ప్రేడ్లో ఏమేమి జరిగిందో ప్రతి ఒక్కరు చెప్తారు. జిల్లా పరిషత్లో ఎన్ని స్కాములు జరిగినాయనే చెప్తారు. నీ లెక్క 10 పార్టీలు మారే నాయకుడు కాదు మా నాయకుడు. మా నాయకుడి దగ్గర నుంచే కదా నువ్వు నేర్చుకొని బయటకు పోయింది. చెప్తున్నావు ఎమ్మెల్సీ నేను ఇంతకు అమ్ముకున్నా మీ దగ్గర ఇంత తీసుకున్నాడని. చలో నువ్వు రా, నువ్వు ఎక్కడ సవాలు చూస్తావు రా, నువ్వు ఏడికి వస్తావు రా, మేము వస్తాం. మా నాయకుడు రాడు ఎక్కడికి, మేము వస్తాం. ఎంత నిజాయితీగా ఉంటాడో మా నాయకుడు మేము చెప్తాం. నువ్వు ఎక్కుదామన్నావు కదా, ఏ వ్యక్తితో ఎక్కువ నువ్వు అన్ని నోరు పడేసుకొని మాట్లాడుతున్నావు. అదే స్పీడ్గా అందరం కలిసి గట్టిగా మేము మాట్లాడితే నువ్వు ఎక్కడుంటావు? నువ్వే నోట్లకి అయితే మా నాయకుడి కోసం గొప్ప పదాలు మాట్లాడినావు, అదే ఆ రోజే నీ నోరే, ఈ రోజు నీ నోరే. నువ్వు పరిశీలన చేసుకో ఒకసారి. ఇక్కడ స్కాములు చేసిరు, అక్కడ స్కాములు చేసిరు అంటున్నావు కదా.
నువ్వెన్ని స్కాములు చేయలేవు. ప్రతిదీ ప్రజలు ఏ విధంగానైతే తీర్పిస్తారో అదే విధంగా నువ్వెవరి దగ్గరికి పోయి మాట్లాడినావు మొన్న తెలియదా అందరికీ? నీకు చైర్మన్ కావాలని నువ్వెవరి దగ్గరికి పోయి మాట్లాడినావు తెలియదా? ఏ వ్యక్తి ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటాడో వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు దానికి. అంతేగాని వ్యక్తి ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటాడో వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు దానికి. అంతేగాని గ్రామ పంచాయతీలలో 12 వచ్చినాయి, ఇక్కడ నేను చైర్మన్ కాలేను అని నీకు ఇందాక మా సోదరుడు అనొచ్చు, నిజంగానే నీకు అట్లాంటిది ఏదో కలిసినట్టుంది, చూపించుకో హాస్పిటల్లా బాగుంటుంది. నువ్వు కామారెడ్డి ప్రజలకు ఏం నేర్పుతున్నావు? ఒకటే చెప్పినావు నువ్వు ఎలక్షన్ల మూమెంట్లో, పార్టీలతో నాకు సంబంధం లేదు, అధికారంలో ఏ పార్టీ అన్నా ఉండని నేను పనులు చేస్తా, 150 కోట్ల రూపాయలతోని కామారెడ్డికి మోడల్ స్కూల్స్, మల్టీప్లెక్స్ హాస్పిటల్స్ తీసుకొస్తా అని చెప్పినావు. ఏవి ఎక్కడొచ్చినా, ఏ మండలికి వచ్చింది, ఎక్కడికి వచ్చింది? నువ్వు ఎవరెవరి దగ్గర ఎప్పుడైతే ఏమేమి చేస్తున్నావు తెలియదా? ఒక ఆఫీసర్లను, గవర్నమెంట్ ఆఫీసర్లను బట్టలు ఇడవ తీసుకొడతా అని చెప్తున్నావు. అదే పదం ఇంకోళ్ళు బయట వాడితే నీ మీద ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అదే పదము నాలాంటి మాట్లాడితే ఎట్లుంటుందో చూడు. ఎందుకు మా నాయకుడు నేర్పిస్తే మేము మాట్లాడుతున్నామా? మా నాయకుడు వద్దని చెప్తున్నాడు, అట్లా మాట్లాడు మన సంస్కారం కాదని చెప్తున్నాడు, అందుకనే మేము నోరు మూసుకొని కూర్చుంటున్నాం. నీ లెక్క మా నాయకుడు రెచ్చగొడితే ఇప్పటిదాకా నువ్వు కామారెడ్డిలో నిలబడకపోతుంటివి. నీ క్యాంప్ ఆఫీస్కు 800 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు కదా. నీ గవర్నమెంట్ కట్టిన ఆఫీస్లో నువ్వు ఉంటున్నావు, పేరుకు నేను ఇగో తీర్చిదిద్దుతున్నా అని చెప్పి ఇల్లు కూలగొట్టి ఇంతవరదాకా అక్కడ ఒక సిమెంట్ బస్తా వేసి నీ క్లీన్ చేయలేవు. నువ్వు చేతగాని దద్దమ్మవు. నువ్వు ఏం చెప్తావు? డెవలప్మెంట్ అంటే వీధి లైట్లు కాదు, వీధి దీపాలు కాదు, అవి కాదని చెప్తున్నావు కదా. మరి డెవలప్మెంట్ ఎట్లుంటుందో నువ్వు చేసి చూపించు కదా. నువ్వు చేసి చూపిస్తే నీకు తెలుస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు ఏ విధంగా నేర్పిస్తే మేము అదే విధంగా నేర్చుకుంటాము. నువ్వు ఏదైతే మాటలు మాట్లాడినావో మేము అదే విధంగా మాట్లాడగలుగుతాము. మాకు అన్నీ ఉన్నాయి, నీకు 2 చేతులు ఏ విధంగా అయితే ఉన్నాయో మాకు అదే విధంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త మాట్లాడుతూ మా నాయకుడికి వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ, లేదంటే రానున్న రోజుల్లో నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. ఇది 100%. నువ్వు మా మీద కేసులు పెడతా అన్నావు, లేకపోతే బట్టలు కూడా తీసుకొడతా అంటున్నావు, చేతులు పనిచేస్తాయి అంటున్నావు. సేమ్ ఇవన్నీ గినంగా రొటీన్గా నీకే వెళ్తాయి. నీకు రివర్స్ అయినప్పుడు నీది ఎట్లా ఉంటుందో ఒకసారి గమనించుకో. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పత్రికా విలేకరుల సమావేశం ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరియు యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్, అలాగే ఎన్ఎస్ఐ, సేవాదళ, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్నటి రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు చైర్మన్ పదవి వారి యొక్క పార్టీకి దక్కలేదని, మరి ఎన్నికల్లో మాకు సీట్లు అనుకూలంగా రాలేవను, దీనికోసమో కానీ మరి నిన్నటి రోజు అవాకులు చెవాకులు పేలుతూ మరి ఒక వార్డు మెంబర్ స్థాయి కన్నా, చిన్న స్థాయి కార్యకర్త కన్నా దిగజారి మాట్లాడడం గౌరవ ఎమ్మెల్యే గారికి అది సమంజసం కాదు. అది మాట్లాడాల్సినటువంటి పదాలు కూడా కాదు. ఎందుకంటే మనం ఒక నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి, ఒక కుటుంబానికి తండ్రి ఎలాగనో మరి నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే పదవి అనేది ఒక తండ్రి లాంటి సమానమైనటువంటి పదవి. అది దానికి తండ్రి లాంటి హుందాగానే ఉండాలి. కానీ మరి చిన్నపిల్లల్లాగా వారు విమర్శించడం, ఆ నోటి దురుసు మాట్లాడడం చాలా మంచి పద్ధతి కాదు. అది ఆ పద్ధతి మార్చుకోవాలి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే, మీ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ నుంచే మీ తండ్రి గారు ఆనాడు సమితి ప్రెసిడెంట్ అయ్యారు. మరి మీరు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయింది ఇక్కడ నుంచే, కాంగ్రెస్ పార్టీ నుంచే. అన్ని పదవులు అనుభవించి సరే నీ అవసరం కోసం
ఇంకో పార్టీకి పోయి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నావు, ప్రజల ఆశీర్వాదం ఇచ్చారు, మీరు గౌరవంగా ఎమ్మెల్యే గెలిచిరు, అదే ఉండగా ఉండాలి. కానీ శిష్యరికం నేర్పినటువంటి కాంగ్రెస్ పార్టీని, షబ్బీర్ అలీ గారికి, మరి ఇక్కడ ఉన్న కూడా నీకోసం ఎంతో మంది పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ, అట్లాంటి పదాలు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, మరి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ప్రభుత్వ షబ్బీర్ అలీ గారిని విమర్శించడం మంచి పద్ధతి కాదు. మరి కార్యకర్తలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. ఎవరు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ మీద దాడి చేయమని చెప్తున్నావు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నీ మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. ఇప్పుడు మా నాయకుడు కూడా చెప్తే నా కార్యకర్తలు అంతా వచ్చి నీ ఇంటి మీద దాడి చేయాల్సిందేనా? ప్రజాస్వామ్యంలో మాట్లాడే అధికారం లేదా? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే పటేల్ పట్వారి వ్యవస్థనా? రాజరికం నడుస్తున్నా ఏదైనా కామారెడ్డిలో? ప్రజలు ఓటేస్తే గెలిచినావు కానీ నువ్వు నిర్ణయించే నాయకుడు కాదు కదా. కాబట్టి ఇక నుంచి అయినా అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీరు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు ఇచ్చినో మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మీరేం చెప్పి ఓట్లు వేపిస్తున్నారో తెలుసు. ప్రతి మండలానికి ఒక స్మార్ట్ హాస్పిటల్ కడతామని చెప్పారు, నిర్మించిన. ఇప్పుడు ఇంటర్నేషనల్ హాస్పిటల్ నిర్మించిన. ఇప్పటివరకు ఎక్కడ మొదలు పెట్టిరా నియోజకవర్గంలో? మరి ఎక్కడన్నా రైతుల కళ్ళాలు కట్టించిరా? ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ కట్టిస్తా అని చెప్పినావు. ఇప్పటివరకు ఎక్కడైనా పని మొదలు పెట్టిరా? ఏ మండలంలో ఎక్కడ పని మొదలు పెట్టిరా? రైతులకు 5 ఎకరాలు, మండలానికి 5 ఎకరాలు తీసుకొని కళ్ళాలు కట్టిస్తా అని చెప్పినావు. మరి ఎక్కడన్నా 5 ఎకరాల భూమి తీసుకొని మరి కళ్ళాలు పని మొదలు పెట్టినావా? ఇక్కడ ఏం అభివృద్ధి చేసినావో చెప్పు ఒకసారి. మీరే అంటారు అభివృద్ధి అంటే మోరీ కాదు, సీట్ లైట్ కాదు, సీసీ రోడ్డు కాదు అంటారు. మరి ఏదంటే అభివృద్ధి చెప్పు. నేను కాదట్లేదు. మరి మీరు 2 ఏళ్లలో ఎంత పెద్ద ఫ్యాక్టరీలు తెచ్చిరో చెప్పండి, ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చిరో చెప్పండి. సరే, మీరు అన్నట్టు స్ట్రీట్ లైట్, మోరీ, సీసీ రోడ్డు డెవలప్మెంట్ కాదు, ఓకే. మరి ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి చూపించినాం మనం ఇక్కడ? ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉపాధి చూపించినాం? మరి అట్లానే చేయండి. మీరు అలా తీసుకొచ్చినాం, ప్రజలు వినడానికి శభాష్ అంటారు. ఒక కార్యకర్తలు చేస్తున్న సీసీ రోడ్లు వర్క్ చేసుకుంటే, కార్యకర్తలు చేసుకున్న సీసీ రోడ్ల పనుల మీద ఈఎన్సీకి కాంప్లైంట్ చేసి కార్యకర్తల బిల్లు రాకుండా చేయించినావు. అదే కాంట్రాక్టర్లు చేస్తే కాంట్రాక్టర్లు వదలవు. మరి ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు ఇక్కడ ఉండవదను. నియోజకవర్గంలో 14 గ్రామ పంచాయతీల మీద కాంప్లైంట్ చేసినావు. నువ్వు అంటే కాంప్లైంట్ చేసి మాకు ఏ రాదా? మీ కార్యకర్తలు చేసి మాకు కాంప్లైంట్ ఏ రాదా? సంస్కారం అదేనా మనం నేర్చుకునేది? మనం నేర్పేది ఇదేనా సంస్కారం? కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు నోటి దురుసు మానుకొని కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై మీరు ఫోకస్ పెట్టాలని చెప్తున్నాం మేము కార్యకర్తలందరి తరఫున. మరి నువ్వు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎంతమంది కార్యకర్తలు వెళ్ళిపోయారు? సీనియర్ బీజేపీ నాయకులు అందరూ నిలబెట్టారు. నీ నోటి దురుసుతోని నువ్వు మాట్లాడే విధానం నచ్చలేక వాళ్ళని పొగబెట్టి ఎలగొట్టినట్టు ఎలగొట్టి నువ్వు బయట. ఎంతమంది పోయినో అందరికీ తెలుసు. గుల్లూరు సతీష్ ఎటు పోయిండు, ప్రభాకర్ ఎటు పోయింది, అలా మన మొత్తం కృష్ణాబాడు ఎటు పోయిండు. నిన్న తీసుకొచ్చి ఆడ పెట్టి అలా వాళ్ళందరూ నిలబొట్టించు. అది కాదా? నిజం కాదా? వాళ్ళందరూ తెలియదా? కార్యకర్తలకు, ప్రజలకు తెలియదా? కాబట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక బురద చదువుతున్నావు. ఇంకొక పదం నిన్న యూజ్ చేసినావు. మరి సుతార్ రమేష్ గారు ఇచ్చిన పైసలు ఇచ్చినామన్నాను. నేను సుతార్ రమేష్ ఎప్పుడు షబ్బీర్ అలీకి పైసలు ఇచ్చిండు? నేను ఎవరికి చెప్పినా? నేను ఇవ్వాలని ఎవరికి అన్నాడు? మరి నువ్వు అన్నావు కదా, ఏ దర్గాకు పోదాం, ఏ మస్జిద్కి పోదాం, ఏ గుడికి పోదాం అన్నావు కదా. నువ్వు చెప్పు ఎమ్మెల్యే గారు, ఏ మస్జిద్కి పోదామో చెప్పు, లేకపోతే ఏ రామాలయం పోదామో చెప్పు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏదో చెప్పు, నేను వస్తాను. లేదంటే మా రామాలయంలోకి రా, ఏ రోజో చెప్పు డేటు, మేమందరం వస్తాం, ప్రమాణం చేద్దాం. ఎవరిని మీద కౌంటర్ ఇస్తే, ఎవరిని మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ఒక బురద వెళ్తావా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా ఎమ్మెల్యే స్థాయికి మాట్లాడే మాటలేనా ఇవి? కాబట్టి ఎమ్మెల్యే గారు ఎవరి మీద అయితే వాళ్ళ మీద నోటి దురుసు బంద్ చేసుకొని ప్రజాస్వామ్యంలో ఏది జరిగినా స్వీకరించాలా కానీ ఏది దొరుకుతుంది మాట్లాడకూడదని హెచ్చరిస్తూ మరోసారి మా కార్యకర్తల జోలికి వచ్చిన, మా నాయకుడి జోలికి వచ్చిన గ్రామాలలో మిమ్మల్ని తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తూ
సెలవు తీసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.